హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎక్కడ మిస్ చేయకండి. సో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే డిప్లొమా బీటెక్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో, అదేవిధంగా ఐటీఐ ఎవరైతే పాస్ అయి ఉన్నారో, సో అప్రెంటిస్షిప్ కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో, సో వాళ్ళకి మాత్రం ఈ వీడియోని షేర్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు మరిన్ని అప్డేటెడ్ నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా మంచి అవకాశం. అప్రెంటిస్షిప్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో కంప్లీట్గా చాలామంది అనేది అప్రెంటిస్షిప్ చేయకుండా జాబ్స్కి అయితే వెళ్తున్నారు కదా. సో అప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. సో అప్రెంటిస్షిప్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి ఇట్లాంటి ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. సో ఎక్కడ అప్రెంటిస్షిప్ దొరికినా కానీ, మీరు గవర్నమెంట్ సంస్థలో ఎక్కడ దొరికినా మీరు అప్రెంటిస్షిప్ చేసుకుంటే మీకు బెనిఫిట్స్ అనేది చాలా చాలా ఉంటాయి. సో ఇలాంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఎవరైతే పాస్ అయ్యి వెయిట్ చేస్తున్నారో కంప్లీట్గా, సో వాళ్ళకైతే షేర్ చేసేయండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే కంప్లీట్గా మనకు ఒక అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది కంప్లీట్ ఎక్కడ అంటే రీజనల్ హెడ్ క్వార్టర్స్ నార్త్ రీజియన్లో అయితే ఈ అప్రెంటిస్షిప్ ఫిల్ చేయనున్నారు. సో చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లే, లదాఖ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ ఏదైతే ఉంటుందో, సో అక్కడ మనకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది వాళ్ళు ఇస్తారు. ఆ ట్రైనింగ్ కంప్లీట్గా 1 year అనేది ఉంటుంది మనకు. సో వేరియస్ ఎయిర్పోర్ట్లలో, నార్త్ ఇండియన్ ఎయిర్పోర్ట్లలో ఏరియా ఉంటుందో, సో అక్కడ మనకు ట్రైనింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే, సో చాలా చాలా మందికి, సో ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో, సో అండ్ డిప్లొమా చేసి ఉంటారో, ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళకి ఇది. సో సివిల్ ఇంజనీర్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ. నెక్స్ట్ 5th one ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ అదేవిధంగా ఆర్కిటెక్చర్. సో 7th one వచ్చేసరికి మెకానికల్, ఆటోమొబైల్స్, బీసీఏ, బీకాము అండ్ నెక్స్ట్ సిఓపిఏ స్టెనో ఒకటి. సో కంప్యూటర్ అండ్ హార్డ్వేర్ నెట్వర్కింగ్లో. సో వీటిలలో అయితే మనకు పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా మన గ్రాడ్యుయేషన్లో సివిల్ మీద 15 పోస్టులు ఉన్నాయి. సో డిప్లొమా మీద 17 పోస్టులు ఉన్నాయి. సో దీంట్లో ఐటీఐ వాళ్ళకైతే ఎటువంటి పోస్టులు లేవు. అదేవిధంగా ఎలక్ట్రికల్కి వచ్చేసరికి 10 పోస్టులు ఉంటాయి. గ్రాడ్యుయేట్స్కి 15 ఏమో డిప్లొమాకు ఉన్నాయి. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ 10 గ్రాడ్యుయేట్స్కి, 11 ఏమో డిప్లొమాకి. కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ వచ్చేసరికి 15 ఏమో గ్రాడ్యుయేట్స్లో ఉన్నాయి. సో డిప్లొమా చేసిన వాళ్ళకి 7 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఏరోనాటికల్ ఎవరైతే చేశారో, ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్లో, సో దాంట్లో 5 పోస్టులు గ్రాడ్యుయేట్కి ఉంటే 4 పోస్టులు డిప్లొమాలకు అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా అండ్ ఆర్కిటెక్చర్లో వచ్చేసరికి 5 ఏమో గ్రాడ్యుయేట్స్కి, 5 ఏమో డిప్లొమాకి. మెకానికల్ ఆర్ ఆటోమొబైల్కి వచ్చేసరికి 10 పోస్టులు ఏమో గ్రాడ్యుయేషన్కి అండ్ డిప్లొమా వాళ్ళకి 6 పోస్టులు ఉన్నాయి. సో బీసీఏ, బీకామ్కి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి 10 పోస్టులు అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిఓపిఓ స్టెనో ఎవరికైతే ఉందంటే, సో కంప్లీట్ ఐటీఐ ఎవరైతే చేసి ఉంటారో దాంట్లో వాళ్ళకైతే ఉంది. కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ వచ్చేసరికి 10 పోస్టులు అయితే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఈ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి మనకు కంప్లీట్గా 1 year ట్రైనింగ్ పీరియడ్ అయితే వాళ్ళు అందించడం జరుగుతుంది. సో మంత్లీ స్టైఫండ్ చూసుకున్నట్టయితే మనం కంప్లీట్గా గ్రాడ్యుయేట్స్ డిగ్రీ ఎవరైతే అప్రెంటిస్షిప్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళకి కంప్లీట్గా 15,000 రూపాయలు అనేది మంత్లీ అనేది వాళ్ళు పే చేయనున్నారు. సో అదేవిధంగా టెక్నికల్ డిప్లొమా అప్రెంటిస్షిప్ ఎవరైతే చేస్తున్నారో, సో వాళ్ళకైతే 12,000 అనేది వాళ్ళు సో ప్రొవైడ్ చేస్తున్నారు మంత్లీ స్టైఫండ్. అదే ఐటీఐ వాళ్ళకైతే కంప్లీట్గా 9,600 అనేది మనకు ఇక్కడ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకు, సో డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ కలిపి 205 పోస్టులు అయితే మనకు భర్తీ చేయనున్నారు. సో ఇది సెంట్రల్ కాబట్టి కంప్లీట్గా మీరు ఈ అప్రెంటిస్షిప్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది మీకు ఫ్యూచర్లో. సో అది కూడా చెప్తున్నాను నేను. ఎవరైతే అప్రెంటిస్షిప్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా సరే అది. సో ఎప్పటికైనా మనకు అప్రెంటిస్షిప్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. సో అందుకనే ప్రైవేట్లో ఉన్నా కానీ, సో ప్రైవేట్ ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే అప్రెంటిస్షిప్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ చాలా
చాలా అయితే ముందు ఫర్దర్గా జాబ్స్కి వెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. ఎవరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, డిప్లొమా అయిపోయిన తర్వాత, ఐటీఐ అయిపోయిన తర్వాత ఎవరు వెయిట్ చేయకండి. ఏదో ఒక అప్రెంటిస్‌షిప్ అయితే చేసి 1 ఇయర్ చేసి ఆ టైం పీరియడ్లో ముందు పెట్టుకోండి. మీకు ఏ పోస్టులు పడ్డా కానీ సో అప్రెంటిస్‌షిప్ వాళ్ళకి కంపల్సరీగా సో వాళ్ళకి ఫస్ట్ ఛాన్సెస్ అనేది, ఫస్ట్ ప్రియారిటీ అనేది వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి వాటి మీద అయితే ఫోకస్ చేయండి ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్కి 16/9/2026 అనేది అయితే ఇచ్చారు. 16 సెప్టెంబర్ 2026 అయితే కంప్లీట్గా అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. సో పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ చూసుకున్నట్టయితే మనకు 12 మంత్స్ అంటే 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఆ 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్లో కంప్లీట్గా దాని ప్రకారం స్టైఫండ్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్స్ ఆర్ డిప్లొమా వాళ్ళకైతే కంప్లీట్గా గ్రాడ్యుయేట్స్ అయితే 4 ఇయర్స్ ఫుల్ టైం, ఎవరైతే ఫుల్ టైం రెగ్యులర్ 4 ఇయర్స్ ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో, అదేవిధంగా డిప్లొమా అయితే 3 ఇయర్స్ రెగ్యులర్గా ఎవరైతే పాస్ అయి ఉంటారో సో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఐటీఐ వచ్చేసరికి 2 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్గా ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుందో సో వాళ్ళైతే దీనికి అర్హులు అనేది అయితే ఇచ్చారు. సో కండిషన్స్ చూసుకున్నట్టయితే షల్ అండర్గో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఎట్ notified airport or establishment. The allocated airport stations unit will be final. No changes in place of training అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే అలొకేట్ చేస్తారో సో అక్కడనైతే మీకు అప్రెంటిస్‌షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏదైతే ప్రిఫరెన్స్ పెట్టుకుంటారో సో ఆ ప్రిఫరెన్స్ ప్రకారమే వారు వెళ్తారు కాబట్టి సో మీరు చూసి పర్టికులర్గా ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి. సో 1 ఇయర్ అయితే ఉంటుంది అప్రెంటిస్‌షిప్ అనేది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఎవరైతే ఎలిజిబుల్ అంటే సో కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఇండియన్ నేషనల్ హూ ఆర్ డొమెస్టిక్ చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లే లదాఖ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఆర్ ఎలిజిబుల్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ హూ ఆర్ డొమెస్టిక్ అనేది కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా ఇచ్చేయడం జరిగింది. సో క్యాండిడేట్ పాస్డ్ డిగ్రీ ఆర్ డిప్లొమా వచ్చేసరికి సో 2024 ఆర్ ఆఫ్టర్ 2024 ఎవరైతే పాస్ అయి ఉన్నారో సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 26 ఇయర్స్ అనేది మనకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అది యాజ్ ఆన్ 16/9 ఈ అప్లికేషన్ డేట్ అనేది ఎండ్ అయిపోయేసరికి సో మనకు 18 ఆర్ 26 ఇయర్స్ అనేది అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఇండియన్ నేషనల్స్ ఉన్నారో సో వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ దీనికి ఎటువంటి ఫీజ్ అనేది కూడా ఇవ్వడం లేదు. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ షార్ట్ లిస్ట్ వచ్చేసరికి మార్క్స్ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత CGPA యాజ్ పర్ పర్సంటేజ్ ఎడ్యుకేషనల్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ప్రకారం అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి పిలుస్తారు. సో డేట్ అండ్ టైమ్ అండ్ వెన్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఇంటిమేటెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అకార్డింగ్లో అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి 5th వన్ చూడండి. సో ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బి కాల్డ్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దేర్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడీస్ ఓన్లీ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందుకనే మనం రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి పెట్టినప్పుడు ఏ ఈమెయిల్ ఐడి పెడుతున్నాం, ఏ ఫోన్ నెంబర్ పెడుతున్నాం అనేది జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని అయితే పెట్టండి. సో మనకి ఏదైనా షార్ట్ లిస్ట్ అయినా కూడా సో వాటికే వస్తుంది కాబట్టి కంపల్సరీగా అది మేజర్గా మీరు అది చెక్ చేసుకోవాలి. ద ఫైనల్ సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ వెరిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ సబ్మిషన్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, టైమ్ ఆఫ్ జాయినింగ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మెడికల్ సర్టిఫికేట్ కూడా మనం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ప్రిఫర్లీ గివెన్ లొకేషన్ నార్థన్ రీజియన్ బేస్డ్ ఆన్ దేర్ రిజిస్ట్రేషన్ లొకేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఫైనల్ కాల్ వచ్చేసరికి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎక్కడైతే వెన్యూస్ అయితే ఇస్తారో సో అక్కడే వెళ్ళి మీరు ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలి. ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అప్టైన్ ప్రాసెస్ ఆర్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ క్యాండిడేట్ షెల్ బి సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ బేస్డ్ ఆన్ మెరిట్ అప్రెంటిస్‌షిప్ ఎంగేజ్మెంట్ లెటర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ కాంట్రాక్ట్. సో రిజిస్ట్రేషన్ కాంట్రాక్ట్ కంప్లీట్గా ఇది 1 ఇయర్ ట్రైనింగ్ కాబట్టి అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ జాయినింగ్ అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టర్మినేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎనీ యాక్ట్ 12 months apprenticeship training so stipulated a period of 12 months the apprenticeship contract shall automatically case and any act of indiscipline part of the apprenticeship so during the apprenticeship is subject to cancellation. అంటే కంప్లీట్గా ఏదైనా
ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు సో డిఫరెంట్ ఇది చేస్తూ ఉంటే సో ఆ ప్రకారం కూడా ఇండిసిప్లిన్గా ఉన్నా కూడా వాళ్ళు తొలగించడం జరుగుతుంది. మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో సో 16న లాస్ట్ డేట్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్‌షిప్ అదేవిధంగా ఐటీఐ అప్రెంటిస్‌షిప్ సో వాళ్ళు అప్లై చేసుకోండి. కింద కంప్లీట్గా ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కంప్లీట్గా ఏదైతే నాట్స్ పోర్టల్ ఉంటుందో నాట్స్ రిజిస్ట్రేషన్ సో గౌట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి అయితే మీరు కంపల్సరీగా నాట్స్ పోర్టల్ ఏదైతే ఉంటుందో రిజిస్టర్ చేసుకోండి. దాంట్లోనే ఇది డిస్ప్లే అవుతుంది. సో ఏఐ వితౌట్ ఫెయిల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ షుడ్ రిజిస్టర్ దెమ్సెల్ఫ్ కన్సర్న్ నాట్స్ పోర్ట్ నాప్స్ ప్రియర్ అండ్ అప్లై అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా మీరు దానికి సంబంధించిన నాట్స్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వండి. క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత కంప్లీట్గా మీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటుంది. ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మీరు సో ఎక్కడైతే ఏఐ ఉంటుందో సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సో దానికి క్లిక్ చేసి అప్లై చేసుకుంటే ఉంటుంది. సో ఇక్కడ నో అప్లికేషన్ ఫీజు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. సో నాట్స్ ఆర్ బోర్డ్స్ పోర్టల్ ఉంటుంది. సో దానికి సంబంధించింది కంప్లీట్గా ఇక్కడ నాట్స్ 2.0 సో స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, సో ఫామ్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది కూడా ఇక్కడ కంప్లీట్గా మనకు ఇవ్వడం జరిగింది, ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ మీకు అవైలబుల్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి అయితే చూసేయండి. సో ఇది కంప్లీట్గా అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కంపల్సరీగా సో మనకు కామెంట్ అయితే ఇవ్వండి. సో నేను అవైలబుల్లోనే ఉంటాను దయచేసి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.